guys, welcome back to my channel. Welcome back to daily vlogs. ఈరోజు ఫ్రైడే రోజు మార్నింగ్ అండ్ ఇప్పుడు నేనైతే కర్రీ ఒకటి రెసిపీ ప్రిపేర్ చేశాను అనమాట. సో లంచ్ బాక్స్ కోసం రైస్ అయితే కుక్కర్లో పెట్టేస్తున్నాను. చపాతీ పిండి తడిపేసి పెట్టినాను అనమాట. సో వీళ్ళు వేస్తే అప్పుడు రెడీ చేసేయచ్చు అని చెప్పేసి మొత్తం ఇక్కడ క్లీన్ అయితే వేసుకున్నాను. అంటే ఫ్రైడే యుద్ధానికి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ కొంచెం హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. సో హాట్ వాటర్ అయిపోయిన తర్వాత కొంచెం కస్తూరి చిమ్మేసి ఫాస్ట్గా రెడీ అయిపోవాలన్నమాట. సో పిల్లల్ని పంపించిన తర్వాత నిదానంగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ 4:30కి అలారం పెట్టుకున్నాను, బట్ లేదు ఎందుకో తెలీదు, మంచిగా నిద్ర వచ్చేసింది అనమాట. ఇంకా ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఆల్రెడీ కర్రీ అయిపోయింది కాబట్టి పెద్ద టెన్షన్ ఏం లేదు. సో రైస్ కుక్కర్లో పెట్టేసాను కాబట్టి ఫస్ట్ అయితే హాట్ వాటర్ తీసేసుకుందాం. సో ఓకేనా, ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు నేను. సో ఫ్రైడే వస్తే యాజ్ యూజువల్ తెలిసిందే కదా, ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవడం అండ్ పూజ స్టార్ట్ చేయడం అట్లా ఉంటుంది. సో ఇప్పుడైతే బ్రష్ చేసుకొని ఫస్ట్ హాట్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట. సో రెగ్యులర్గా అయితే నేను మార్నింగ్ హాట్ వాటర్ అయితే ఒక కప్ అయితే తీసుకుంటాను. ఆఫ్టర్ దట్ నేను టీ కాఫీ తాగుతూ ఉంటాను అనమాట. సో రోజు పప్పు అంటే కూడా పిల్లలు ఇష్టంగా తినరు కదా. సో వీళ్ళ కోసం నేను ఆలూ కర్రీ అంటే కుర్మా లాగా చేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను అల్లం వెల్లుల్లి ఇలాంటి స్పైసీ మసాలా ఐటమ్స్ అయితే నేను ఎక్కువగా యూజ్ చేయను. సో ఇది పిల్లల కోసం అండి. అండ్ చపాతీ అండ్ వైట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఈ కర్రీ మనకి కలర్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో అల్లం ఒక్కటి నేను యాడ్ చేయట్లేదు, మిగతా అవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. లైక్ తెల్ల నువ్వులు, పల్లీలు ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ కొంచెం ధనియా యాడ్ చేస్తున్నా. సో ఎల్లిపాయ అండ్ ఒక్క చెక్క, ఒక లవంగా, స్పైసీ కొంచెం తక్కువగా ఉండాలని చెప్పేసి అండ్ కొత్తిమీర యాడ్ చేసేసి మొత్తం మిక్సీ పట్టేశానండి. పేస్ట్ లాగా పట్టేసాను అనమాట. కావాలంటే మీరు కాజు కూడా వేసుకోవచ్చు మంచిగా నానబెట్టేసి. సో మనం టైం ఉంటే ఇంకా మంచి ఫ్లేవర్గా చేయొచ్చు దీన్ని, అంటే ఒక్కో టైప్ చేయొచ్చు. బట్ నాకు ఇక్కడ వరకే టైం ఉంది కాబట్టి సో మార్నింగ్ ఇంకా ఆలూ కర్రీతో స్టార్ట్ చేసేసానండి. సో కొంచెం పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. అండ్ చపాతీ పిండి కూడా తడిపేసి పక్కన పెట్టేస్తున్నాను. సో ఇంకా టైం వచ్చేసి 5:15 అవుతుందండి. సో ఆ టైంకి నేను లేచి ఫస్ట్ వంట స్టార్ట్ చేస్తున్నా. రైస్ కావాలంటే పిల్లలు 7:30కి అట్లా వెళ్తుంటారు కాబట్టి ఆ టైంకి మనం కుక్కర్లో పెట్టేస్తాను. ఎక్కువ శాతం ఫ్రైడే వచ్చిందంటే నేను రైస్ కుక్కర్లోనే పెట్టేస్తాను అనమాట. అర్ధేసురు అంటాం కదా, సో సరేసురు వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తే ఈజీగా ఒక 2 విజిల్స్ వచ్చేలోపు మనకి రైస్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో మార్నింగ్ లేస్తే నేను హాట్ వాటర్ తాగేస్తాను అండి. హాట్ వాటర్ తాగిన తర్వాత పాలు అయితే కాగబెడతాను అనమాట. సో ఈ మధ్య ఏంటంటే పాలు ఎక్కువగా విరిగిపోకుండా హాట్ వాటర్ కాగబెట్టిన తర్వాత మళ్ళీ నేను దాంట్లో పాలు అయితే పోస్తాను. అండ్ ఈరోజు మా వారు కూడా కొంచెం త్వరగా లేసారనమాట. సో తనకు కూడా హాట్ వాటర్ కావాలి అంటే తనకు కూడా తీసుకెళ్ళి ఇస్తున్నాను. సో ఇలా ఫ్రైడే వచ్చినప్పుడు కొంచెం టీవీ అట్లా పెడుతుంటాను కదా, డిస్టర్బెన్స్కి నిద్ర రాదు. అండ్ నిన్నైతే ఈ మధ్య నేను చెప్పాను కదా ప్యాకెట్ పాలు అయితే యూజ్ చేయట్లేదు ఒక 2-3 డేస్ నుంచి. సో ఇది కంటిన్యూ అవుతుంది అని నేను చెప్పలేను, బికాజ్ ఇది ఎప్పుడైనా మిడిల్ డ్రాప్ అవ్వచ్చు అనమాట. ప్రస్తుతానికైతే పెరుగుకి బాగానే ఉందండి. పెరుగు తోడు పెడుతున్నాను కదా, కొంచెం గట్టిగా ఉంది అండ్ చాలా బాగుందనమాట. అండ్ నేను కొన్ని పాలు కాచిన తర్వాత కొన్ని పాలు యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, సో నేను గడపకి పసుపు అవి పూయడానికి కొన్ని పాలు అయితే తీసుకుంటాను. సో పాలు కాచిన తర్వాత నేను కొంచెం అల్లం ఇలాచి వేసి టీ పెడుతున్నాను అనమాట. సో హాట్ వాటర్ తాగిన ఒక 1/2 an hourకి నేను టీ అయితే తీసుకుంటాను. అర్లీగా లేచినప్పుడు ఖచ్చితంగా నేను హాట్ వాటర్ తీసుకుంటాను, కొంచెం త్వరగా లేచినప్పుడు మటుకే తీసుకుంటా. ఆ తర్వాత లేట్ అయిపోయింది అనుకోండి డైరెక్ట్ టీ తాగడం ఎంటీ స్టమక్తో ఎసిడిటీ ఫామ్ అవుతుందని తెలిసి కూడా తాగుతా అనమాట నేను. సో అది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది, అది ఎంత స్కిప్ చేయాలన్నా కూడా అవుతలేదు. నెక్స్ట్ ఇక్కడ నేను గడపకి పసుపు పూయడానికి పాలల్లో కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను. ఇది ఓన్లీ నేను ఒక ట్యూస్డే ఆర్ ఫ్రైడే ఈ 2 రోజులే అండి. 2 రోజుల్లో ఏదో ఒక రోజు
రోజు నేను ఇట్లా పసుపు పూయడం గడపకి అట్లా చేస్తూ ఉంటాను అనమాట. పసుపు పూసిన ప్రతిసారి కొంచెం పాలు అండ్ కొంచెం పచ్చికర్పూరం యాడ్ చేసి గడపకైతే పసుపు పూస్తాను. ఎందుకంటే ద్వారలక్ష్మి కలకలగా ఉంటేనే కదా మన ఇంట్లో కూడా కొంచెం మంచిగా కలకలలాడుతుంది. సో ఇక్కడ మా వాళ్ళకి లేపుతున్నా. ఫస్ట్ వీళ్ళు స్కూల్కి వీళ్ళు వెళ్ళిపోతే నిదానంగా నా పని చేసుకోవచ్చండి. అందుకోసం నేను ఫస్ట్ వీళ్ళని పంపించిన తర్వాత నిదానంగా చేసుకోవచ్చు అని నేను కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడైతే మాప్ పెట్టేస్తున్నాను. మార్నింగ్ టైము త్వరగా లేరండి. నైట్ టైం అయితే పడుకోవడం ఏంటి 12 o'clockకి 11:30 12 ఆ టైం వరకు పడుకుంటారు అనమాట. ఇక్కడ నుంచి లేచి మళ్ళీ ఇక్కడ లేపితే అక్కడ వెళ్ళి పడుకుంటాడు. సో ఇట్లుంటుందండి. మార్నింగ్ టైము త్వరగా లేయరు పిల్లలు, నైట్ టైం త్వరగా పడుకోరు అనమాట. మీరు ఎప్పుడైనా సరే మనము ఇంటికి మాప్ పెడుతుంటాం కదా, మాప్ పెట్టినప్పుడు మాప్ పెట్టే వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ వేయండి, కొంచెం పసుపు యాడ్ చేయండి అండ్ కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేయండి. ఇవి 3 మిక్స్ చేసేసి మనం ఇల్లుకి అంటే ఇంట్లో మాప్ పెట్టేటప్పుడు అట్లా మనం యూజ్ చేస్తే ఏమన్నా చిన్న చిన్న పురుగులు కానీ అట్లా ఏమన్నా ఉంటే చనిపోతాయి అండ్ మంచిది కూడా అట్లా చేయడం. సో మాప్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ వీళ్ళకి అప్పటికే 7:30 అయిపోయిందండి. ఇంకా వీడి బస్సు వచ్చేస్తుంది అనమాట. బస్ కింద హారన్ కొడుతుంది. సో ఫస్ట్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఒక సైడ్ రైస్ పెట్టేశాను అండ్ ఒక సైడ్ అయితే చపాతీ చేసేస్తున్నాను అనమాట. ఎక్కువ శాతం బ్రేక్ఫాస్ట్ చపాతీ, ఇడ్లీ, దోశ ఇదేనండి రెగ్యులర్గా. ఎప్పుడన్నా మనం బ్రెడ్ ఆమ్లెట్ అట్లా చాలా రేర్గా చేసిస్తూ ఉంటాను. ఎందుకంటే అది పిల్లలు ఇప్పుడు తినరు. మార్నింగ్ టైం 7 o'clockకి అట్లా తినరు అనమాట. 10-10:30 ఆ టైంకి తింటారు కదా. ఎగ్ అనేది కొంచెం స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి బ్రెడ్ ఆమ్లెట్ ఒక్కోసారి వేసిస్తుంటాను బ్రేక్ఫాస్ట్ చేయనప్పుడు. సో ఇక్కడ ఫాస్ట్గా ఇంకా చపాతీ చేసేసి పిల్లలందరినీ పంపించిన తర్వాత నేనైతే ఇక్కడ స్నానం చేసి ఇంకా మనం ఇత్తడి సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. సో ఆల్రెడీ మీరు తెలిసిందే కదా, వాటర్లో నేను కొంచెం రాక్ సాల్ట్ అండ్ కొంచెం చింతపండు అండ్ కొంచెం 2 నిమ్మకాయలు అవన్నీ వేసేసి బాగా మరిగించిన తర్వాత ఇత్తడి సామాన్లు దాంట్లో వేసేసి మిగతా పని అయితే చూసుకుంటాను. ఇంకా బయట గడపకి అవి పసుపు అవి పెట్టాలి కదా. సో అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో ఫ్రైడే వస్తేనే చాలా హడావిడిగా ఉంటుంది కదండి. ఇంకా ఇవన్నీ తీసుకొని వాటర్లో వేసేస్తాను అనమాట. హాట్ వాటర్లో అదే చింతపండు అవి వాటర్ ఉన్నాయి కదా దాంట్లో వేసేసి బయట గడపకైతే పసుపు పూసేస్తున్నా. అవి వేసేస్తే మనకి కొంచెం నాని జిడ్డు ఏమన్నా ఉంటే నీట్గా పోతుంది. ఊరికే మనం స్క్రబ్బర్ తీసుకొని ఒక్కసారి అట్లా క్లీన్ చేసేస్తే మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. నాకు ఒక పసుపు ప్యాకెట్ వచ్చేసి అంటే మామూలుగా ఒక పసుపు ప్యాకెట్ ఒక 3-4 టైమ్సే వస్తుంది. ఎందుకంటే కొంచెం పసుపు ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. అందులో నేను ఫ్రైడే ఒక్కటే గడపకి అట్లా క్లీన్ చేస్తున్నాను. అండ్ ఏదైనా ఫెస్టివల్ అట్లా వచ్చినప్పుడు మటుకు అప్పుడు కూడా నేను మళ్ళీ క్లీన్ చేస్తుంటాను. సో ఫ్రైడే ఒకరోజు వచ్చినప్పుడు మటుకు ఇక్కడ ముగ్గు పెట్టడానికి నాకు ముగ్గు వేసినా కూడా కనిపించదని చెప్పి ఇలా పసుపుతో అలికేస్తే వరిపిండితో మనం ముగ్గు పెట్టామనుకోండి మంచిగా నీట్గా కనిపిస్తుంది, చాలా బాగా అందంగా కనిపిస్తుంది అనమాట గడప అనేది. సో ఎప్పుడైనా మనం ద్వారబంధరం నీట్గా ఉండాలి అండ్ కలకలలాడుతూ ఉండాలి. సో ముగ్గు పెట్టిన తర్వాత అండ్ ఎవ్రీ ఫ్రైడే మామిడాకి అయితే తీసుకొని వస్తాను కదా, అది దేవుడికి ప్రసాదం ఉండాలి. మనం దేవుడి కింద పెట్టింటాం కదా అవి రైస్, అవి ప్రసాదం చేస్తున్నాను అనమాట. సో ప్రస్తుతానికి ఇది ఒక్కటి క్లీన్ చేశానండి. టైం వచ్చేసి 8:45 అవుతుంది. సో ఫాస్ట్గా రెడీ చేస్తున్నాను. సో ఇవన్నీ హాట్ వాటర్లో క్లీన్ చేశాను. అండ్ పీతాంబరి కూడా వేద్దామా వద్దా అని చూస్తున్నా. నీట్గానే వచ్చేసాయి. సో ఫైనల్ టచ్ ఒకటి పీతాంబరితో అట్లా క్లీన్ చేసేస్తే కొంచెం షైనింగ్గా కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడైతే ఫ్రేమ్స్ అవి క్లీన్ చేయాలి. ప్రసాదం కూడా రెడీ చేస్తున్నా. ఫస్ట్ టైం అనమాట బెల్లం క్షీరాన్నం అంటాం కదా అది ప్రిపేర్ చేస్తున్నా. సో బ్యాక్గ్రౌండ్లో మనకి సాంగ్ వస్తుంది కదా, కాపీరైట్ ఇష్యూ ఉంటుంది. సో అక్కడ మూలకైతే మనము కలసంలో కొన్ని వాటర్ పోసి పెట్టేస్తే మంచిది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ క్షీరాన్నం చేస్తున్నా. మనం రైస్ ఉంటుంది కదా మనకి కలసం కింద ఉన్న రైస్ వేస్ట్ చేయకుండా ఇట్లా క్షీరాన్నం అయితే చేస్తున్నా. యాక్చువల్లీ నేను అన్నం వండేస్తాను అనమాట. సో అంటే మనం రైస్ కుక్ చేసేటప్పుడు వేసేస్తాను, బట్ ఇప్పుడు ఈరోజు క్షీరాన్నం చేస్తున్నా. ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూజకు ముందు ఎంత హడావుడి ఉంటుందో పూజ అయిపోయిన తర్వాత అంత ప్రశాంతంగా ఉంటుంది. సో ఇంకా ప్రతిసారి చేసుకున్న పూజ అండి మీకు షేర్ చేస్తున్నాను. సో మీకు నచ్చుతున్నాయా నా పూజా వీడియోస్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అమ్మవారి ఆశీర్వాదం కూడా మీ పైన ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ చేసేసుకున్నాను. ఫ్రైడే కదా, సో ఫ్రైడే పూజ చేస్తే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో నాకైతే చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది.
అనిపిస్తుంది. ఉన్న దాంట్లో మనం కొంచెమైనా సరే పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అండ్ నేను ఇంకా ఈరోజు నైవేద్యం చేశానండి, క్షీరాన్నం చేశాను, చెప్పాను కదా ఆల్రెడీ. సో ఈరోజు పాపం నైవేద్యం ఇచ్చేసి హారతి కూడా ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు నేను రెడీ అయ్యి ఇంకా లేట్ అవుతుంది, ఇంకా బాక్సెస్ అవి కట్టుకోవాలి, బాక్స్ కట్టుకొని బయలుదేరి వెళ్ళాలన్నమాట. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.